హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెంచ్ వారి వర్తక కంపెనీ పేరు ఏమిటి? ఫ్రెంచ్ వారి వర్తక కంపెనీ పేరు ఏమిటి? ఆప్షన్ సి, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఈ విధంగా కూడా పిలుస్తారు. ఆప్షన్ సి, కోల్బర్ట్ సంఘం. ఓకే, కోల్బర్ట్ అనే వ్యక్తి సహాయంతో ఈ కంపెనీ ఏర్పడింది. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని కోల్బర్ట్ సంఘం అని కూడా పిలుస్తారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడానికి సహాయపడిన కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడానికి సహాయపడిన కోల్బర్ట్ ఫ్రెంచ్ యొక్క ఆర్థిక మంత్రి. ఆప్షన్ డి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ సి, 1664. ఓకే, 1664లో ఫ్రెంచ్ యొక్క ఆర్థిక మంత్రి అయిన కోల్బర్ట్ సహాయంతో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి వర్తక స్థావరం ఏది? ఆప్షన్ సి, సూరత్. ఓకే, ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మొదటి వర్తక స్థావరం సూరత్. అదే డచ్ వారికి అయితే మచిలీపట్నం. పోర్చుగీస్ వారికి అఫీషియల్గా గోవా, అన్అఫీషియల్గా కొచ్చిన్. ఓకే, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ మొదటి వర్తక స్థావరాన్ని భారతదేశంలో ఎప్పుడు స్థాపించింది? ఆప్షన్ డి, 1668. ఓకే, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి చివరిగా వస్తుంది. 1668లో వీరు సూరత్లో తమ మొదటి వర్తక స్థావరాన్ని స్థాపించారు. పాండిచ్చేరి ఏ రాజ్యంలో భాగంగా ఉండేది? ఓకే, ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక కేంద్రం పాండిచ్చేరి. ఇది బీజాపూర్లో భాగంగా ఉండేది. పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారికి ఇచ్చిన బీజాపూర్ తూర్పు ప్రాంత గవర్నర్ ఎవరు? ఆప్షన్ సి, షేర్ ఖాన్ లోడి. ఓకే, పాండిచ్చేరి అనే ప్రాంతం బీజాపూర్ రాజ్యంలో భాగంగా ఉండేది. షేర్ ఖాన్ లోడి అనే బీజాపూర్ తూర్పు ప్రాంత గవర్నర్ దానిని ఫ్రెంచ్ వారికి ఇచ్చాడు. పాండిచ్చేరి నగర నిర్మాత ఎవరు? పాండిచ్చేరి నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ డి, ఫ్రాంకోయిస్ మార్టిన్. పాండిచ్చేరి నగరాన్ని నిర్మించింది ఫ్రాంకోయిస్ మార్టిన్. పాండిచ్చేరి అసలు పేరు ఏమిటి? లేదా పాండిచ్చేరిని పూర్వం ఏమనేవారు అంటే వాలి కొండాపురం. నెక్స్ట్ క్వశ్చన్, పాండిచ్చేరి మొదటి గవర్నర్ ఎవరు? ఓకే, షేర్ ఖాన్ లోడి పాండిచ్చేరి ప్రాంతాన్ని ఫ్రాంకోయిస్ మార్టిన్కి ఇస్తాడు. అతను పాండిచ్చేరిలో నగరాన్ని నిర్మించి దానికి మొదటి గవర్నర్గా నియమించబడతాడు. ఓకే, ఫ్రాంకోయిస్ మార్టిన్. భారతదేశంలో ఫ్రెంచ్ అధికార స్థాపనకు మూల పురుషుడు ఎవరు?
ఆప్షన్ డి ఫ్రాంకోయిస్ మార్టిన్. పాండిచ్చేరిలో ఫ్రాంకోయిస్ మార్టిన్ నిర్మించిన కోట ఏమిటి? ఆప్షన్ సి ఫోర్ట్ లూయి. అప్పటి ఫ్రెంచ్ రాజు అయిన లూయి 14 పేరు మీదుగా ఫ్రాంకోయిస్ మార్టిన్ ఫోర్ట్ లూయి అనే కోటను నిర్మించాడు. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏంటి? ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం. ఆప్షన్ సి మచిలీపట్నం. ఓకే, బ్రిటిష్ వారికైనా, డచ్ వారికైనా, ఫ్రెంచ్ వారికైనా అందరికీ కూడా ఆంధ్రాలో మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం. ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏంటి? ఓకే, మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం, ప్రధాన వర్తక స్థావరం యానం. ఫ్రెంచ్ వారు యానంను ఎప్పుడు తమ వర్తక స్థావరంగా చేసుకున్నారు? యానం ఎప్పుడు ఫ్రెంచ్ వారికి వర్తక స్థావరంగా మారింది? ఆప్షన్ సి 1723. ఓకే, 1723లో ఫ్రెంచ్ వారు యానంను తమ వర్తక స్థావరంగా చేసుకున్నారు. ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఆంధ్రదేశంలో యానంను తమ ప్రధాన వర్తక స్థావరంగా ప్రకటించారు? ఓకే, 1723లో యానంను ఫ్రెంచ్ వారు తమ వర్తక స్థావరంగా చేసుకున్నారు. అయితే ఆంధ్రదేశంలో తమ ప్రధాన వర్తక స్థావరంగా యానంను ఫ్రెంచ్ వారు ఎప్పుడు ప్రకటించారు? ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆప్షన్ డి 1731. ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిని భారతదేశానికి అప్పగించారు? ఓకే, 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. తరువాత 1954లో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరి, యానం ప్రాంతాలను భారతదేశానికి అప్పగించి భారత్ నుంచి వైదొలిగారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.